హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనమైతే ప్రజెంట్ చష్మషాహి గార్డెన్ దగ్గర ఉన్నాము. ఈ చష్మషాహి గార్డెన్ అనేటువంటిది మనకు దాల్ లేక్ దగ్గర ఉంటుంది, శ్రీనగర్లో, కాశ్మీర్, ఇండియాలో. దీనికి ఎంట్రీ టికెట్ అయితే ₹24 ఉంది అడల్ట్స్కి, చిన్నపిల్లలకి ₹12 ఉంటుంది. ఒకసారి మనం టికెట్ తీసుకున్న తర్వాత ఎంటర్ కావాలి. ఎంటర్ అయ్యేటప్పుడు ఏంటంటే స్టార్టింగ్లో కొంచెం స్టెప్స్ ఉంటాయి, కొన్ని మెట్లు ఉంటాయి. మెట్లు ఎక్కిన తర్వాత ఒక కమాన్ లాగా ఉంటుంది. దాని నుంచి మనం ఈ చష్మషాహి గార్డెన్లోకి ఎంటర్ కావాలి. అంటే ఈ చష్మషాహి అంటే యాక్చువల్గా మీనింగ్ ఏంటంటే ద రాయల్ స్ప్రింగ్. అంటే ఏంటంటే ఈ చష్మషాహి గార్డెన్ ఓవరాల్గా ఒక వాటర్ స్ప్రింగ్ ఉంటుంది, దానిపైన కట్టారు, అంటే దాని బేస్ చేసుకొని. సో ఇది ఈ చష్మషాహి గార్డెన్ అనేటువంటిది 1632వ సంవత్సరంలో మొఘల్ ఎంపరర్ అయినటువంటి షాజహాన్ కట్టించాడు తన పెద్ద కొడుకు అయినటువంటి దారా షికోయి కోసం. అంటే దీన్ని కట్టింది మాత్రం ఇక్కడ తన కింద ఉన్న గవర్నర్ అలీ మర్దన్ ఖాన్ గవర్నర్గా ఉన్నప్పుడు దీన్ని కట్టాడు. అంటే మన మొఘల్ ఎంపరర్ షాజహాన్ యొక్క ఆర్డర్స్తోని. ఇక్కడ ఏంటంటే దారా షికోయి ఆస్ట్రాలజీ నేర్చుకునేవాడంట. అంటే ఇక్కడ మనకు పరిమహల్ అని ఉంటుంది. అంటే పరిమహల్ అనేటువంటిది ఒక బిల్డింగ్ అన్నట్టు. అంటే మనం స్టార్టింగ్ ఎంట్రీ అయిన తర్వాత 3 టెర్రస్లు లాగా ఉంటాయి, అంటే 3 పెద్ద స్టెప్పులు లాగా ఉంటుంది గార్డెను. అన్ని మొఘల్ గార్డెన్స్లోకెల్లా ఇదే చిన్నది. ఫస్ట్ చాలా పెద్దగా ఉండేది షాలిమార్ గార్డెన్స్, మనం ఆల్రెడీ చూసాము. సెకండ్ నిషంత్ గార్డెన్ పెద్దగా ఉంటుంది. ఇది మూడోది చాలా చిన్నది, అరౌండ్ 1 ఎకరం వరకే ఉంటుంది ఈ గార్డెన్స్. మనం ఎంట్రీ అయిన తర్వాత 3 టెర్రస్లు ఉంటాయి. ఫస్ట్ టెర్రస్, సెకండ్ టెర్రస్, థర్డ్ టెర్రస్. ఈ థర్డ్ టెర్రస్ పైన యాక్చువల్గా మనకు ఈ పరిమహల్ అనేటువంటిది ఉంటుంది. ఈ పరిమహల్ అంటే ఏం లేదు, ఒక కాశ్మీరీ బిల్డింగ్ లాగా, కాశ్మీరీ గుడిసెలాగా 2 అంతస్తులాగా ఉంటుంది. దీని మధ్యలో మనకు కింద వాటర్ ఫౌంటైన్ లాగా ఉండి నేచురల్ స్ప్రింగ్ ఉంటుంది, వాటర్ వస్తూ ఉంటాయి. దీనికి మ్యాజికల్ పవర్స్ ఉంటాయని కూడా అంటారు మరి. సో ఇక్కడ నుంచి వాటర్ వచ్చి కిందికి వెళ్ళి చిన్న ర్యాంప్ ద్వారా పరిమహల్ది ఫస్ట్ టెర్రస్ అనుకుంటా కనుక చిన్న ర్యాంప్ ద్వారా సెకండ్ టెర్రస్కి వెళ్తాయి. అక్కడ నుంచి థర్డ్ టెర్రస్కి వెళ్తాయి వాటర్. సో ఈ పరిమహల్ లొకేషన్ ఏంటంటే ఒక సైడు జబర్వన్ మౌంటైన్స్ ఉంటాయి, ఇంకో సైడు దాల్ లేక్ ఉంటుంది. అంటే ఇదేంటంటే మనకు దాల్ లేక్లో రైట్ సైడ్ ఉంటుంది, అంటే ఈస్ట్ సైడ్, తూర్పు సైడ్ ఉంటుంది. సో చష్మషాహి గార్డెన్ అంటే చష్మషాహి గార్డెను ప్లస్ పరిమహల్ అంటే పరిమహల్ చష్మషాహి గార్డెన్ లోపల ఉంటుంది. మొత్తం చూడడానికి మనకు ఎంత టైం పడుతుంది అంటే అరౌండ్ 1 గంటలో చూసేయచ్చు. గంట కూడా పట్టదు, ఒక 30 నిమిషాల నుంచి ఒక 45 నిమిషాలు, 1 అవర్ లోపు చూసేయచ్చు. ఈ చష్మషాహి గార్డెన్ అనేటువంటిది మనకు గవర్నర్ బంగ్లా, రాజ్భవన్ దగ్గర ఉంటుంది. అంటే దాల్ లేక్ సైడ్ ఉంటుంది. అంటే ఒక సైడ్ మనకు అంటే పరిమహల్కి ఒక సైడ్ ఏంటంటే జబర్వన్ మౌంటైన్స్ ఉంటాయి, ఇంకో సైడు దాల్ లేక్ ఉంటుంది. ఈ చష్మషాహి గార్డెన్ అనేటువంటిది మార్చి నుంచి నవంబర్ వరకు ఓపెన్ ఉంటుంది. అంటే మనకు బెస్ట్ టైం ఎప్పుడు విజిట్ చేస్తే బాగుంటుంది అంటే ఏప్రిల్ నుంచి అక్టోబర్ టైంలో విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ రకరకాల చెట్లు కానీ అవి ఉంటాయి, మొక్కలు ఉంటాయి కదా, అవి పూలు పూస్తాయి కదా. ఆ బ్లూమ్ ఏంటంటే ఎక్కువ మే జూన్ టైంలో మనకు ఈ మన పుష్పాలు వికసించినట్టుగా కనిపిస్తుంది. మనకు చష్మషాహి గార్డెన్ కానీ, నిషంత్ గార్డెన్ కానీ, షాలిమార్ గార్డెన్ కానీ ఇవన్నీ కూడా మొఘల్ గార్డెన్సే. అయితే ఇవన్నీ మనం ఒకటే రోజులో కవర్ చేయొచ్చు. అంటే మనకు షాలిమార్ గార్డెన్ ఆర్ షాలిమార్ బాగు ఇది కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, ఒక 3-4 గంటల టైం తీసుకుంటుంది. నిషంత్ గార్డెన్ కూడా ఒక 3 గంటల వరకు, అంటే తక్కువ టైంలో కూడా చూడొచ్చు. బట్ డీటెయిల్గా చూడాలనుకుంటే కనుక నన్ను అడిగితే షాలిమార్ గార్డెన్స్ ఒక 2 గంటలు, నిషంత్ గార్డెన్స్ ఒక 2 గంటలు, ఈ మనకు చష్మషాహి గార్డెన్ ఒక గంట. అంటే ఒక రోజు మొత్తంలో ఈ 3 కవర్ చేయొచ్చు. ట్యూలిప్ గార్డెన్స్ కూడా కొంచెం టైట్ స్కెడ్యూల్లో ఫాస్ట్గా చేస్తే 4 కూడా చూడొచ్చు ఒక రోజులో. ఇవన్నీ కూడా ఒక 10 కిలోమీటర్ల రేంజ్లోనే ఉంటాయి. మనకేంటంటే లోకల్గా ఆటోస్ ఉంటాయి, లేకపోతే కాశ్మీర్ స్మార్ట్ సిటీ అయిపోయింది కాబట్టి, అంటే ఈ శ్రీనగర్ స్మార్ట్ సిటీ కాబట్టి మనకు రెడ్ కలర్ బస్సులు ఉంటాయి, ఏసీ బస్సెస్. అవి చాలా ఉంటాయి ఫ్రీక్వెన్సీ. అందులో కనుక మీరు ఈ గార్డెన్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళొచ్చు. లేకపోతే కనుక లోకల్గా టాటా సుమో కానీ, తవేరా కానీ వెహికల్స్ ఉంటాయి. సో అందులో ఏంటంటే కాశ్మీరీ లోకల్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటారు. వాటికి మనకు చేయబెడితే ఆపుతారు, మనం అందులో కూడా ఎక్కి ట్రావెల్ చేయొచ్చు. ఈ చష్మషాహి గార్డెన్ ఏంటంటే కొంచెం లోపలికి ఉంటుంది. ఈ మిగతా మనకు షాలిమార్ బాగ్ కానీ, నిషంత్ బాగ్ కానీ, చష్మషాహి బాగ్ కానీ, ఈ చష్మషాహి బాగ్ ఒకటే కొంచెం లోపలికి ఉంటుంది. మిగతా అన్ని ట్యూలిప్ గార్డెన్స్, తర్వాత షాలిమార్, నిషాంత్, ఈ 3 ఏంటంటే మనకు రోడ్డు పక్కనే ఉంటాయి కాబట్టి ఈజీగా చూడొచ్చు. ఈ ఒక చష్మషాహి గార్డెన్స్ ఒకటే కొంచెం లోపలికి వెళ్ళాలి, ఒక 3 కిలోమీటర్ల వరకు లోపలికి ఉంటుంది. మనకు వేరే సపరేట్ ఆటో మాట్లాడుకుంటే వెళ్తే బెటర్. ఎందుకంటే నడవచ్చు, టైం ఉంటే కనుక ఒక 20 to 30 minutes టైం పట్టొచ్చేమో ఎక్కడానికి, దిగడానికి ఒక ½ an hour. బెస్ట్ ఏంటంటే ఒక ఆటో మనం తీసుకొని వెళ్తే బెటర్.
బట్ ఓకే ఓవరాల్గా అయితే బాగుంది. స్టెప్ వైజ్గా ఉంది. మనకు ఇది ఎంట్రన్స్, ఇక్కడ వెనక నుంచి వస్తాము. సో ఇది ఒక అక్కడ నుంచి, సో ఇది ఒకటి, దాని నుంచి అలా స్టెప్ వైజ్గా ఉంటాయి. కనీసం 4 స్టెప్లు ఉంటాయి. మనం కింద నుంచి ఎక్కినాక ఇక్కడ ఒకటి, కింద ఒకటి ఉంది. అక్కడ మెట్లు ఉన్నాయి కదా, దాని పైకి ఎక్కాలి, మళ్ళీ ఇంకో పైకి ఎక్కాలి. పారి మహల్ ఇంకొక దాని పైన ఉంటుంది కంప్లీట్గా. మనం కింద నుంచి చూద్దాం, మనకు కనిపిస్తా లేదా. యాక్చువల్గా దాని వెనక ఉంటుంది, వెనక ఉంది కదా మన పెద్దది, దీని పైనకి ఎక్కితే మనకు కనిపిస్తుంది యాక్చువల్గా. సో చూద్దాం. యాక్చువల్గా 3 స్టెప్లు కనిపిస్తున్నాయి టెర్రస్. ఇప్పుడు నేనున్నది ఒకటి, తర్వాత అది ఉంది కదా అదొకటి, దానిపైన పారి మహల్ ఉంటుంది.